ఏంటి మేడం, దారిలో నిల్చొని మరీ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నారు? నాదొక అనుమానం. మీ నాన్న మన పార్టీయా వాళ్ళ పార్టీయా? ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే వాళ్లతో అంత క్లోజ్గా ఉంటున్నారు. అసలు వాళ్ల కోసం ఆలోచిస్తున్నారో నీ కోసం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు అదే అనుమానం ఉంది. ఆ రోజు డాక్యుమెంట్లో నా పేరు లేకుండా దేవాంశ్ పేరున్నప్పుడే అనుమానం వచ్చింది. కానీ కన్న తండ్రి కదా, కొడుక్కే వెన్నుపోటు పొడుస్తాడా అని ఇంకో అనుమానం. తల్లా తండ్రా అని కాదు, అనుమానం వచ్చినప్పుడే తీర్చుకోవాలి. ఆ పనిలో ఉండు. మీరు కూడా కూర్చోండమ్మా. అయ్యో, ఉపవాసం కదా అత్తయ్య గారు, మర్చిపోయారు. పాపం మామయ్య గారి కోసం ఫ్యామిలీ మొత్తం ఉపవాసం చేస్తున్నారు. ఈ దెబ్బకి మామయ్య గారు లేచి కూర్చుంటారేమో, చూద్దాం. అబ్బా, ఏం దెబ్బ కొట్టావే ముసల్దానా! ఆ కోడి మెదడడానికి నీ పిచ్చి ఆలోచనలన్నీ చెప్పి నా కడుపు మీద కొట్టేలా చేసావు కదే. నోరు మూసుకోరా వెదవా! ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. కాసేపు కుదురుగా కూర్చోలేవా? కడుపులో ఎలకలు పరిగెడుతుంటే కుదురుగా ఎలా కూర్చోమంటావు ముసల్దానా? నా వల్ల కాదు. మనం ఏ ఉపవాసం చేయడం లేదు. అక్కేదో పిచ్చివాగుడు వాగిందని చెప్పేస్తాను. ఉరే ఆగరా! లేక లేక దానికో మంచి బుద్ధి పుట్టింది, దాన్ని చెడగొడతావేంట్రా? చూస్తావేంటే, చెప్పు. ఏం చెప్పమంటారత్తయ్య? ఇలా కడుపు మీద కొట్టేది కాకుండా వేరే ఏదైనా పథకం వేసుండాల్సింది. కూతురి కాపురం కన్నా కొడుకు కడుపు ఎక్కువైపోయిందా నీకు? నీకెవ్వరికీ ఏమీ పట్టదు. నేనొక్కదాన్నే చావాలి. అదేమో 3 ముళ్ళు వేయిస్తానని మాటిచ్చింది. మాట వరుస కందో నిజంగా చేస్తుందో లేదో, అసలు దాని బుర్రలో ఏముందో ఏంటో అర్థం కావడం లేదు. సిచ్యువేషన్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. సిఐ ఏమో అసలు మొగుడిని పట్టించుకోవట్లేదు, వైదేహి అస్సలు వదలట్లేదు. వీళ్ల మధ్య ట్రయాంగిల్ గా ఏదో జరుగుతుంది. సియా, పప్పు కొంచెం వెయ్యి. వైదేహిని పట్టుకుని సియా అంటావేంటి? మతేమైనా పోయిందా? కళ్ళేమైనా కనిపించట్లేదా? వైదేహియా, సారీ. దేవాంశ్ పక్కనే ఉండి అంత శ్రద్ధగా చూసుకుంటుంటే సియా ఏమో అనుకొని పొరపాటు పడ్డాను. నేను చెప్తూనే ఉన్నాను, దూరంగా ఉండవే అని. వింటే కదా. ఇప్పుడు ఇదే భార్యేమోనని ఇంట్లో వాళ్లే పొరపాటు పడే పరిస్థితి వచ్చింది. పొరపాటు పడ్డవేంటి? నిజంగానే భార్య కదా. నువ్వు నోరు ఇరా. అంటే భార్య మాత్రమే అంత క్లోజ్గా, అంత చనువుగా ఉంటూ అవసరాలన్నీ తీరుస్తుంది కదా, అందుకే భార్య అనుకొని పొరపాటు పడ్డాను. అంతే కదా అక్క, నేను ఆయనకు వడ్డిస్తాను, నువ్వు మిగతా వాళ్ళని చూసుకో. నేనేదో అన్నానని వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎవరి కంఫర్ట్లో వాళ్ళు ఉండొచ్చు. దేవాంశ్ కూడా బాధపడకూడదు కదా. ఊర్మిళ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటా పిచ్చివాగుడు? ఏం చేయనత్తయ్యా, అందరికీ నోట్లో నాలుకుంటే నాకు బుర్రలో ఉంటుంది. ఏదనిపిస్తే అది వాగేస్తుంది. అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉందత్తయ్యా. మనకు సంబంధం లేని వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి ఒక్క గంట సేపు వీళ్ళ ముగ్గురిని పరిశీలించి ఎవరు భార్యాభర్తలని అడిగితే ఖచ్చితంగా దేవాంశ్ వైదేహి అనే చెప్తారు. అదే వ్యక్తి మనిద్దరిని చూస్తే గంటసేపు కాదు, సంవత్సరం పరిశీలించిన మనం భార్యాభర్తలమని తెలుసుకోలేడు. అలాగని మనం భార్యాభర్తలం కాకుండా పోతామా? ఏదో ప్లాన్ చేసే విషయం లావుదాం అనుకుంటే వీడొకడు రెడీగా ఉంటాడు, అగ్గిపుల్లలా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. చనువుగా ఉన్నారని భార్యాభర్తలైపోరు, లేరు కదా అని కాకుండా పోరు. వైదేహి అందరినీ అంతే బాగా చూసుకుంటుంది. అది తన మనస్తత్వం. పొరపాటుగా అర్థం చేసుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. నువ్వీ మాటలేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వడ్డించమ్మా. పట్టించుకోవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. రేపొద్దున్న జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది. అసలేంటి నీ ఉద్దేశం? ఏముంది నీ మనసులో? చెప్పేంటో. చాలానే ఉందత్తయ్యా, కానీ అడిగితే మళ్ళీ నన్ను పిచ్చిదాన్లా చూస్తారు. బంగారం లాంటి చీర పాడు చేసావు. కళ్ళు నెత్తిన పెట్టుకుని వడ్డిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి, చేయి చేసుకోవడానికి వైదేహి ఇంటి పని మనిషి కాదోదునా. ఓహో, మరి ఎవరి మనిషో? ఇందాక ఏముంది నీ మనసులో అని అడిగారు కదత్తయ్యా. ఇదే నా మనసుని తొలిచేస్తుంది. అసలు దేవాంశ్ ఎందుకు వైదేహి మీద ఒక్క మాట కూడా పడనివ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ గుడిలో ఒకే గదిలో దొరికిపోయినా మావయ్య గారు దేవాంశ్కే ఎందుకు బాధ్యతలు అప్పగించారో అది అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమే తప్పు చేయలేదు కాబట్టి. ఏంటి, ఏ తప్పు చేయలేదా? ఏంటి రుజువు? అసలు నీ మనసులో ఏమీ లేకపోతే దేవాంశ్ గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నీ మనసులో ఏముందో, నువ్వు ఎలాంటి దానివో మొత్తం నాకు తెలుసు. వదినా,
అన్నయ్య భార్యవి కాబట్టి బతికిపోయావు. ఇంకొక్క మాట వైదేహి గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు చెప్తున్నా. దేవా, నానా నానా, భోజనం చేయకుండా వెళ్ళిపోతావేంటి నానా? ఆగు నానా. కొంచెమైనా బుద్ధుందా నీకు? ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? నీ వల్ల నా కొడుకు తినకుండా వెళ్ళిపోయాడు చూడు. ఏం పర్వాలేదత్తయ్యా, తినకపోతే ముద్దలు కలిపి తినిపించడానికి ఇంటి నిండా మనుషులున్నారు కదా. చూస్తావే, తీసుకెళ్ళి తినిపించు. ఓ సో సారీ. మళ్ళీ నీకే చెప్తున్నాను చూడు, భార్య సియా కదా, నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీకు చెప్పినా పట్టించుకోవు. అత్తయ్య గారు, నేనేం కోపంగా వెళ్ళిపోవడం లేదు. చీర కడుక్కొని వచ్చి భోజనం చేస్తాను. కొంతమంది అంతే, ఎప్పటికీ మారరు. చూడమ్మా, నీ గురించి దేవాంశ్ భార్య నీ చెల్లెలు తప్పుగా అనుకుంటే బాధపడాలి, నీ అత్తమామలు తప్పుగా అనుకుంటే అప్పుడు బాధపడాలి. మిగతా వాళ్ళేమనుకున్నా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నానా, నీతో ఒకసారి మాట్లాడాలి. ఇది పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి? దేవాంశ్ బాబు పట్టించుకుంటున్నాడే, అది నా బాధ. అసలు వైదేహి మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు. రేపు సియాని పెళ్లి చేసుకోమని వైదేహి చెప్పినా వింటాడా? చెప్పు వాలి. నేను మారిపోయానంటే నువ్వు నమ్మవు, కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నానన్నా. ఈ ఆస్తి కోసం, అధికారం కోసం చాలా పాకులాడానన్నా. వాటి కోసం ఏవైనా చేయాలనుకున్నా, కానీ పెద్దనాన్నని అలా మంచం మీద చూశాక జీవితం అంటే ఇంతేనా అనిపించింది. ఈ మాత్రానికైనా ఇన్ని ఆశలు, ద్వేషాలు, కోపాలు అనిపించింది. అసలు ఇవేవి శాశ్వతం కాదనిపించింది నాన్న. అందుకే నేను మారిపోయాను. నాకిప్పుడు ఏమీ వద్దు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా బాబు, సూపర్ నువ్వు. 100/100. ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయి, పని అయిపోతుంది. పెద్దనాన్న తమ్ముడు తప్పు చేయలేదని తెలుసుకొని మళ్ళీ బాధ్యతల్ని తమ్ముడికిచ్చి మంచి పని చేశారు నాన్న. ఏ బాధ్యత తెలియని నా చేతిలో పెట్టుంటే అంత పక్కదారి పట్టుండేది నాన్న, అంత పక్కదారి పట్టుండేది. వీడు ఇంతకీ నా కొడుకేనా? పేరు, డాక్యుమెంట్స్ మీద దేవాంశ్ పేరు ఎవరు రాశారో అడుగు. అప్పుడు తేలిపోతుంది మీ నాన్న ఎవరి వైపు ఉన్నారో. అంటే చిన్నమావయ్య గారి దగ్గర మారిపోయినట్టు నటించి నిజం బయట పెట్టాలని చూస్తున్నారన్నమాట. మావయ్య నమ్మి నిజం చెప్తే ఏం చేస్తారో ఏమో. ఎక్కడున్నారు ఇప్పుడు? అసలు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా నాన్న? డాక్యుమెంట్స్ మీద నువ్వు నా పేరు రాస్తే దేవాంశ్ పేరు మారిపోయింది. ఎవరు చేశారో గాని
చాలా మంచి పని చేశారు నాన్న. పాయింట్కి రా. ఆ రోజు దేవాంశ్ పేరు నువ్వే రాసావనుకున్నానన్న. అప్పుడంటే కోపం వచ్చుండేది గాని ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు నాన్న. దీనంతటికీ కారణం నువ్వేనని తెలిస్తే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఏముంటుంది. చాలా మంచి పని చేశావు. నీలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందిరా. నీలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇదే నేను కోరుకున్నాను. మావయ్య, నువ్వు మారినందుకు అంత సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన అటువైపు ఉన్నట్టే లెక్క. నువ్వెప్పటికైనా మారతావని, అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది. ఆ రోజు నీ పేరు చిప్పుతూ 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 నీ పేరు అని ఆపేశారండి. నీ పేరు బదులు దేవాంశ్ పేరు రాశారా అని అడుగు. చెప్పు నాన్న, తమ్ముడి పేరు నువ్వే రాసావు కదా? చెవిలో ఫోన్ చెప్పుతూ. చెప్పు నాన్న, తమ్ముడి పేరు నువ్వే రాసావు కదూ? వాడి పేరు నేనెందుకు రాస్తానురా? నీ పేరే రాశాను. నిజమా? నిజం నాన్నా, నిజం. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ మై సన్. అవునరా, నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నంత మాత్రాన ఇంత ఆస్తికి వారసుడయ్యే అవకాశం వస్తే వద్దనుకుంటానా? ఎంత అన్న కొడుకైతే మాత్రం కన్న కొడుకు కన్నా ఎక్కువ కాదు కదా. నాకు స్వార్థం ఉంది నాన్న. నా కొడుకు బాగుండటమే నాకు ముఖ్యం. అందుకే అన్నయ్య చెప్పగానే నా కొడుక్కి ఇంత అదృష్టం పట్టిందనుకున్నాను. సంతోషంగా నీ పేరే రాసేశాను. కానీ అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకునేసరికి మొత్తం తలకిందులైపోయింది. సరే, ఇప్పుడు నువ్వు మారిపోయావు కదా, చాలు నాన్న. ఇది చాలు నాకు. ఈ మార్పుకి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. భయపడకు.
ఎంత అన్న కొడుకైతే మాత్రం కన్న కొడుకు కన్నా ఎక్కువ కాదు కదా. నాకు స్వార్థం ఉంది నాన్న. నా కొడుకు బాగుండటమే నాకు ముఖ్యం. అందుకే అన్నయ్య చెప్పగానే నా కొడుక్కి ఇంత అదృష్టం పట్టిందనుకున్నాను. సమయానికి మావయ్య అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత అనర్థం జరుగుండేది. శ్రీరామా, రక్షించవయ్యా.